స్వాతంత్ర అనంతరం పోస్టల్ శాఖ అనేక సేవలు అందిస్తూ అందరి అభిమానాన్ని మన్ననలను పొందింది. గత 50 ఏళ్ల నుంచి ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్ సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి కనుమరుగవుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీకాకుళం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వండాన హరిబాబు మీడియాతో మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖలో అనేక సంస్కరణలు వస్తున్నాయని, రిజిస్టర్డ్ పోస్ట్ స్థానంలో స్పీడ్ పోస్ట్ పనిచేస్తుందని చెప్పారు. ఉత్తర ప్రత్యుత్తరాల కాలంలో రిజిస్టర్డ్ పోస్ట్ కు ఎనలేని గుర్తింపు, గౌరవం, విలువ ఉండేదని అన్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 50 ఏళ్లుగా దేదీప్యమానంగా సేవలు అందించే రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు కొనసాగించడం సాధ్యం కాదని, ది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రకటించడం పట్ల ప్రజలకు ఉన్న అపోహలు తొలగిపోవడానికి స్పీడ్ పోస్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశ ప్రజల సేవలో పోస్టల్ డిపార్ట్మెంట్ బ్రిటిష్ కాలం నుంచి ఎనలేని సేవలు అందిస్తుందని హరిబాబు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పోస్టల్ శాఖ అందించే సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాలు అందించడంలో, నిరుపేదలకు పెన్షన్లు అందించడంలో, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పనలో, విశిష్ట ప్రదేశాలు, విశిష్ట గుర్తింపు పొందిన వ్యక్తుల పేర్లతో స్టాంప్స్ రిలీజ్ చేయడంలో పోస్టల్ శాఖ విశేష కృషి చేసిందని తెలిపారు. అంటే మా దగ్గర కూడా ఒక 7 days వరకు పోస్ట్ ఆఫీస్లో పెట్టుకొని వితిన్ 7 daysలో ఎప్పుడైనా కూడా మీ అడ్రస్కి డెలివరీ చేసే ఒక అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు రిజిస్టర్ పోస్ట్ అనేది స్పీడ్ పోస్ట్లో కన్వర్ట్ అయినా కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మేము అంతే యాక్యురసీ, సెక్యూరిటీ సర్వీస్ అనేది ప్రజలందరికీ ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్న ప్రజలందరూ కూడా మా పోస్టల్ డిపార్ట్మెంట్లో వస్తున్న అన్ని రకాల కొత్త ధనాన్ని కూడా వినియోగించుకొని మా దగ్గర ఉన్నటువంటి పోస్టల్ నెట్వర్క్లో ఉన్నటువంటి స్పీడ్ పోస్ట్, పార్సిల్, సిఓడి సర్వీసులతో పాటుగా మా దగ్గర ఉన్నటువంటి అన్ని చిన్న మొత్తాల పొదుపు ఖాతాలను కూడా వినియోగించుకుంటారని మరొకసారి మన శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు అవుతున్న సందర్భంగా మేము కూడా ఈ జిల్లాలో పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున ఎంతో సేవ అనేది పబ్లిక్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో ఎన్నో రకాల పోస్టల్ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మా దగ్గర ఈ నరేగా, MNREGS పేమెంట్లు చేయడం జరిగింది. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కూడా ఇచ్చాము. అలానే